ఇది కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో వీళ్ళది. 28వ పేజీ. ఇలా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీసీ కార్మికులకు చేర్స్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులకు చేర్స్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను అధికరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతోని చూపెట్టింది. వాళ్ళకి భగవద్గీత అన్నారు, ఇది బైబుల్ అన్నారు, ఇది ఖురాన్ అన్నారు. మరి ఏడవాని కుమార్ ఇవన్నీ ఇప్పుడు ఎన్ని రోజుల ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల లోపల ఈ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పి అన్నారు. ఇలా 900 రోజుల మీ ప్రభుత్వం వచ్చి ఏమైంది? నువ్వు మేనిఫెస్టోలో ఏది పెట్టినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు ఏం చేసినావు గదే అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు చెప్తాన్న మాటనే అడుగుతున్నారు వాళ్ళు. నిన్ను నమ్మి ఓటేస్తే 100 రోజులు అమలు చేస్తాను, 900 రోజులే ఒక్క డిమాండ్ పరిష్కరిస్తలేవు. న్యాయబద్దమైన గొంతెమ్మ కోరికలు కొడతలేరు. న్యాయబద్ద డిమాండ్ అడితే కూడా నువ్వు మాట్లాడుకుంటే ఇవాళ ఒక కార్మికుడు ఆత్మహత్య చనిపోయి ఇంకో కార్మికుడు నల్గొండ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు.